దెయ్యాలు వేదాలు వలిస్తున్నాయా అనే విధంగా ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ భాగవతం. ఎందుకు చెప్తున్నానంటారా? నిన్నేదో రాధాకృష్ణ గారు వీకెండ్ కామెంట్స్లో, ఏబిఎన్ రాధాకృష్ణ గారు వీకెండ్ కామెంట్స్లో ఏదో అన్నారని, ఏదో ప్రస్తావించారని, మహిళల్ని ఏదో అనేసారని చెప్పేసేసి గగ్గోలు పెడతా హైదరాబాద్లో ఉన్న ఏబిఎన్ కార్యాలయాలకు వెళ్ళి ధర్నాలు చేస్తూ దాడులు చేస్తూ కూర్చున్నారు. ఎవరయ్యా అంటే అందులో మహానుభావులు కూడా ఎవరయ్యా అంటే మన అటెన్షన్ స్టార్ అంబటి రాంబాబు గారు అండ్ జోగి రమేష్ గారు. వీళ్ళేమన్నా అస్సలు వీళ్ళ నోట్లో నుంచి పవిత్రమైన మాట తప్ప ఇంకో మాట రాదు అనుకోవటానికి నోరు తెరిస్తే పచ్చి బూతులు మాట్లాడే వాళ్ళు. పచ్చి బూతులు అంటే బూతులు వేరండి, మహిళల్ని బూతులు మాట్లాడటం వేరు. ఒకళ్ళేమో మీరే చూశారు నిన్నగాక మొన్న ఒక సీఎం గారి అమ్మగారినైనా 4 సార్లు సీఎంగా గెలిచి ఆంధ్ర రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలిస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారి తల్లిగారిని చనిపోయిన వారి తల్లిగారిని ఎంత లేఖిగా మాట్లాడారో, ఎంత దారుణమైన మాటలు మాట్లాడారు అనేది మనం చూసాం. ఇక జోగి రమేష్ గారి సంగతి చెప్పనే అక్కర్లేదు. వీళ్ళొచ్చి ఇవాళ మహిళల పట్ల న్యాయం లేకుండా ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఏదో మాట్లాడేశారు, మహిళలకి రక్షణ లేదు, ఆంధ్ర రాష్ట్ర దాంట్లో వాళ్ళ నాయకుల్ని మాట్లాడేశారు, వాళ్ళ నాయకుల భార్యల్ని మాట్లాడేశారు అంటున్నారు. నేను వాళ్ళని ఒకటే అడుగుతున్నా, అయ్యా మహిళ అంటే మీ నాయకుల భార్యలేనా? ఇంకెవరు మహిళలు కారా? అంటే నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు, భారతిరెడ్డి గారు ఒక్కళ్లే మహిళ అనే ఇదిలో ఉన్నారు. ఇవాళ మీరు వచ్చి ఇంకో విషయం ఏం చెప్తున్నారు అంటే మహిళలు అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు, నాయకురాళ్ళు, నాయకుల భార్యలు మాత్రమే మహిళలని మీరు చెప్తున్నది చూస్తూ ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఒక సెకండ్ గ్రేడ్ లీడర్ అయిన నన్ను కూడా ఎంత నోటికొచ్చినట్టు మాట్లాడారో, ఎంత నోటికొచ్చినట్టు పోస్టులు పెట్టించారో, ఎంత రంకులాంటగట్టు పోస్టులు పెట్టించారో మీ రాజకీయ కాంక్ష కోసం, మీ అధికార కాంక్ష కోసం, మీరు జరుగుతున్న అభివృద్ధిని లేదు ఇంకోటి ఏం చెప్పాలి, అమరావతి రాజధానిగా ప్రకటించుకుని రాజముద్ర తెచ్చుకున్న తరుణంలో మీరు ఇవాళ హైదరాబాద్ వెళ్ళి అక్కడ అశాంతిని అంటే ఒక అలజడిని రేపొందించేలాగా, అంటే మీరు ఏదో న్యాయపరంగా ఉన్నట్టు, మహిళల్ని అసలు మీరు పవిత్రంగా చూస్తున్నట్టు. నిజమే, ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత అనేది వాస్తవమే. భారతదేశంలోనే మహిళలకు ఇచ్చే విలువ, ప్రాధాన్యం ఏంటి అనేది అందరికీ తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే 2018లో అధికార కాంక్షతోటి వచ్చి తన అవసరానికి చెల్లి చేత తల్లి చేత పాదయాత్ర చేయించి ఒక్క ఛాన్స్ అని అడిగి తీసుకుని సీట్లో కూర్చున్నాడో ఆ రోజునే అవసరం తీరిపోయిన తర్వాత తల్లిని చెల్లిని అని పరాయి రాష్ట్రానికి తరిమి కొట్టాడో ఆ రోజునే మహిళ విలువ పడిపోయిందయ్యా. మీకు తెలియకపోతే అక్కడే మీరు ఎలాగో తెలంగాణ బోర్డర్లోకి వెళ్ళారు కాబట్టి, హైదరాబాద్లోనే ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి తల్లిని చెల్లిని పరామర్శించరండి. అక్కడ వాళ్ళు చెప్తారు మహిళల పట్ల జగన్మోహన్ రెడ్డి సైన్యం అనే ఒక మానసికమైన ఒక రుగ్మతతో బాధపడుతున్న సైన్యంతో ఎట్లాంటి మాటలు మహిళల్ని, ఆంధ్ర రాష్ట్రంలో మహిళల్ని అనిపిస్తున్నారో ఒక్కసారి హైదరాబాద్ లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి తల్లి చెల్లిని పలకరించడండి. ఇవాళ మీరు ఈ డ్రామా అంతా ఎందుకు వేస్తున్నారంటే మీకు కూడా తెలుసు, వైసీపీ క్యాడర్కి ఎవరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఒక్క భారతీరెడ్డికి తప్ప మహిళ అంటే ఇంకెవరికి మహిళకి విలువ లేదని మీ రోజక్కకి తెలుసు, అందరికీ తెలుసయ్యా. పోతే ఏంటంటే ఇవాళ మీ డ్రామాకి, మీ హై డ్రామాకి తెరెత్తటానికి కారణం ఏంటయ్యా అంటే మావిగన్ అని చెప్పి ఒక మెంటల్ డిజార్డర్డ్ పర్సన్ వచ్చి ఒక స్టేట్మెంట్ చేయడం వల్ల, దానివల్ల మీ వైసీపీ పార్టీకి ఏర్పడిన మైనస్ ని ఏదో ప్లస్ చేసుకునే ప్రయత్నంలో ఇవాళ ఈ హంగామా అంతా చేస్తున్నారు. నిన్న సాయంత్రం అధికారికంగా అమరావతి ఏకైక రాజధాని అని చెప్పి వచ్చి
రాజముద్రతో కూడిన అధికారిక ప్రకటన జరగటం ఏదైతే జరిగిందో మీ పార్టీ అప్పుడే నిలువున సమాధి అయిపోయింది. ఎందుకంటే ప్రజల్లో మీరేదో అంటే వాడెవడో చెప్తాడు, రావాలి జగన్ కావాలి మావిగన్ అంట. చీచి, అసలు నీ బతుకు చెడ. నిజంగా ఎందుకు ఏ పుట్టక పుట్టావో నాకు తెలియదు, కానీ నీ వల్ల మీ నాయకుడికి కూడా సున్నపాకుతడం ఉపయోగం లేదురా బాబు. ఏం చేస్తున్నారు నాయన? మీ వాళ్లే, మీ అనలిస్టులే, మీ ప్రసాద్, మీ సాయి, వీళ్లే తుపుక్కని ఉమ్మేస్తున్నారు, ఉమ్మేసేలాగా మాట్లాడుతున్నారు. ఎవడు రాసిచ్చాడు రా బాబు ఈ స్క్రిప్ట్ అని చెప్తున్నారు. ఇంతవరకు కూడా విజయవాడకి సంబంధించి కానీ, కృష్ణా జిల్లాకి సంబంధించి కానీ, గుంటూరు జిల్లాకి సంబంధించి కానీ, మచిలీపట్నానికి సంబంధించి కానీ నాయకులు, వైసీపీ నాయకులు ఒక్కళ్ళు కూడా వచ్చి బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టలేదనేది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకు పెట్టలేదు అంటే వాళ్ళకి బాబోయ్ మేము జనంలోకి వెళ్తే మమ్మల్ని చెప్పు తీసి కొడతారు రా అయ్యా. అమరావతిలో ఇంక్లూడ్ అయిన ప్రాంతాలు గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా కూడా ఉన్నాయి అని వాళ్ళకి తెలుసు. కాబట్టి ఏంటి, మచిలీపట్నానికి సంబంధించిన పోర్టు గట్రా కూడా అమరావతి కిందకే వస్తాయి. కాబట్టి ఇప్పుడు కొత్తగా మావిగన్ అని పెట్టాల్సింది లేదు. ఇప్పుడు ట్రోల్ మీమర్స్ కి మావిగన్ అంటే అసలు కేఏ పాల్ గారితో పోలుస్తున్నారు. నిజంగా చెప్తున్నానయ్యా, కేఏ పాల్ గారిని కూడా అవమానించకండి ఆయనతో పోల్చి ఇతన్ని. ఎందుకంటే ఆయన కూడా ఒకప్పుడు నిజంగా ఆయన సొంతంగా ఆయన సామ్రాజ్యాన్ని నెలకొల్పిన వ్యక్తి కేఏ పాల్. నేను ఆయన్ని ఎంతో కొంత మెచ్చుకుంటాను. అతన్ని ఆ పరిస్థితికి తీసుకొచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారే. కాబట్టి ఇప్పుడు ఆ పాపం ఇటు కొడుతుందా అనిపిస్తోంది. కానీ నేను చెప్తున్నాను మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు, ఏదైతే మీరు చేస్తున్నారో, ఏదైతే మీరు ప్రజల్ని మైమేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నారో మీ ప్రయత్నాలు మానుకోండి. అమరావతి ఏకైక రాజధానిగా కాలర్ ఎగరేసుకుని నిలబడింది ఇవాళ. దానిని మేము మారుస్తాం, అయిపోయింది అమరావతి, ఇక అమరావతి లేదు అంటూ కొంతమంది బచ్చాకాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. ఎలా మారుతుంది? రాజముద్ర వేసుకుని ఆమోదం పొందిన దాన్ని మీరు ఎలా, అదేమన్నా ఇంట్లో మీరు రాసుకునే లెటర్స్ అనుకుంటున్నారా? మీ అమ్మ కొడుకులు రాసుకునే లెటర్స్ అనుకుంటున్నారా? కాదండి. అది ఎంతో మంది అసెంబ్లీలో అధికారికంగా ముద్ర వేసుకుని, తర్వాత అక్కడి నుంచి ఆమోద ముద్ర వేసుకుని, అక్కడి నుంచి ఆ పార్లమెంట్కి, రాజ్యసభకి వెళ్ళి, అక్కడి నుంచి రాష్ట్రపతికి వెళ్ళి రాజముద్రతో అది వెలుగొందుతూ వచ్చింది ఈ రోజున అమరావతి. ఎంతో మంది మహిళల కన్నీటి ఆక్రందనలతో నిలబడిన అమరావతి ఇవాళ అజరామరం. అమరావతి రాజధాని దేవతల రాజధాని. అమరావతి రాజధాని నిజమే, అది దేవతల రాజధాని. అదేమంటే అంట శివలింగం ఉన్న అమరావతికి తీసుకెళ్తారంట బస్సు ఎక్కి. మీ లాజికల్ తగలయ్యా. అమరావతి అనేది ఇప్పుడు ఏర్పడుతున్న రాజధాని పేరు అమరావతి, దాంట్లోకే అది కూడా వస్తుంది. అంతా కలిపే అమరావతి అవుతుంది. కానీ మీ తెలివితేటలకి అసలు ఏం మాట్లాడాలో అసలు మీరంటే జనం అందరికీ మైండ్ పోతోంది. ఒక్కొక్కరికి మాట్లాడితే బూతులు, లేదంటే టాపిక్ డైవర్షను. అసలు ఎట్లా మాట్లాడుతున్నారు అంటే, ఒక అతను ఇందాక నాకు ఇన్బాక్స్ చేశారు, అక్క కొన్ని రోజులు ఈ వీడియోలు చేయమాకండి అక్క, మిమ్మల్ని చండాలంగా మాట్లాడుతున్నారు, మేము తట్టుకోలేకపోతున్నాం, దారుణంగా మాట్లాడుతున్నారు అని. నాకు తెలుసు మాట్లాడుతున్నారు, నేను చూస్తున్నాను. కానీ నేను ఒకటే చెప్పా, నా రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి అనే ఒక దుష్టుడి కళ్ళు పడి అది నాశనం అయిపోతోంది. నేను యుద్ధం చేస్తాను. ఈ భూమి మీద నా కొడుకు అన్నాడని చెప్పి వాడి ఫోటో పెట్టి, వాడి పేరు పెట్టి నన్ను అనిపించారు. పోస్టులు చాలా నీచంగా వేయించారు నా మీద. ఒక తల్లికి ఇంతకన్నా బాధ ఏం లేదు. ఇంతకు మించి అయితే నన్ను వాళ్ళ అన్నయ్యన్ని నిజాలైతే అయిపోవు కదా అని చెప్పి నేనైతే ఈ యుద్ధం చేస్తాను, నేను ఈ యుద్ధం అయితే ఆపను అని చెప్పి నేను చెప్పాను. తమ్ముడు, నిజంగా చెప్తున్నా, చాలా ధన్యవాదాలు నీకు. ఎవడో ఎక్కడో ఎవరితోనో అంటగట్టి మాట్లాడితే అది నిజాలైపోవు. ఇవాళ బిఆర్ నాయుడు గారి మీద ఉన్న అక్కసు కక్కుతూ మాలాంటి ఆడపిల్లల్ని బలి చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పే రోజు కాలమే నిర్ణయిస్తుంది. పైన దేవదేవుడు చూస్తూనే ఉన్నాడు. తను చేసిన తప్పులన్నిటినీ కప్పిపుచ్చుకోవటం కోసం పూటకొకళ్ళని బజారికి లాగుతూ వాళ్ళ పరువులతో ఆడుకుంటూ అంటకడుతూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న ఇతని పైశాచికత్వానికి మనుషులెవరూ బుద్ధి చెప్పలేకపోయినా ఆ దేవదేవుడు ఖచ్చితంగా బుద్ధి చెప్తాడని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటాను.